friends, it's Mindu from 10th grade. Today we will discuss about Telugu grammar part. అలంకారాలు. అలంకారం మీన్స్ మనల్ని మనం ఎలా అలంకరించుకుంటామో అలాగే తెలుగులో కూడా అక్షరాల్ని వాటిని అలంకరించుకోవడమే అలంకారాలు అంటారు. అలంకారాలు రెండు రకాలు, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. మనం ఇప్పుడు శబ్దాలంకారాల గురించి తెలుసుకుందాం. శబ్దాలంకారాలు అంటే శబ్దమే ప్రధానంగా కలిగినది శబ్దాలంకారం. శబ్దాలంకారం మళ్ళీ మూడు రకాలుగా విభజించబడింది. అనుప్రాస అలంకారము, యమకాలంకారము, యుక్త పదగచ్చ అలంకారము. అనుప్రాస అలంకారము మళ్ళీ 4 రకాలుగా డివైడ్ అయ్యింది. వృత్యానుప్రాస అలంకారము, లాటానుప్రాస అలంకారము, చేకానుప్రాస అలంకారము, అంత్యానుప్రాస అలంకారము. వృత్యానుప్రాస అలంకారం ఒక అక్షరం అనేక సార్లు తిరిగి రావడాన్ని వృత్యానుప్రాస అలంకారము అంటారు. నాయనా నేను నిన్నేమన్నా అన్నానా, ఇక్కడ నా వచ్చింది, ఇక్కడ కూడా నా వచ్చింది, ఇక్కడ కూడా నా వచ్చింది. ఒక అక్షరం అనేక సార్లు తిరిగి రావటాన్ని వృత్యానుప్రాస అలంకారము అంటారు. లాటానుప్రాస అలంకారం అక్షరం ఒకటే కానీ అర్థభేదంతో ప్రయోగిస్తే దానిని లాటానుప్రాస అలంకారము అంటారు. ఎగ్జాంపుల్, రామ బాణం తగిలి వాలిపోయాను. ఇక్కడ రాముడు బాణం వేయడం వల్ల వాలి చనిపోయాడు. కాకపోతే ఇక్కడ వాలిపోయాను అని ఇచ్చారు. వాలిపోయాను అంటే చనిపోయాడు అని అర్థం. ఇక్కడ అర్థభేదంతో ప్రయోగించారు కాబట్టి దీనిని లాటానుప్రాస అలంకారము అంటారు. నెక్స్ట్ చేకానుప్రాస అలంకారం. చేకానుప్రాస అలంకారము అంటే హల్లు చంట పదాలు అర్థభేదంతో వెంటనే వస్తే దానిని చేకానుప్రాస అలంకారము అంటారు. జంట పదాలు అంటే ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తి రావడం. సంశిష్ట వాక్యాలు, సంశిష్ట పదాలు. అరటి తొక్క రాదు. తొక్క అనేది అరటి పండు ఒక తొక్క, కానీ తొక్క రాదు అనేది మనం అరటి తొక్కను తొక్క రాదు. దాన్ని అర్థభేదంతో ప్రయోగించారు కాబట్టి అరటి తొక్క రాదు. అంత్యానుప్రాస అలంకారము. అంత్యానుప్రాస అలంకారము అంటే ఒక అక్షరం కానీ ఒక వాక్యం చివర కానీ మాటికి ఒకే అక్షరం వస్తే దానిని అంత్యానుప్రాస అలంకారము అంటారు. అశోకవనంలో సీత విలపించను శోకం చేత. ఇక్కడ తా వచ్చింది, ఇక్కడ తా వచ్చింది. వాక్యం చివర ఏదైతే అక్షరం వస్తుందో మళ్ళీ అదే వాక్యంలో అదే అక్షరం వస్తుంది. దాన్ని అంత్యానుప్రాస అలంకారము అంటారు. యమకాలంకారం. యమకాలంకారం రెండు సమానమైన పదాలు అర్థభేదం కలిగి కొంత వ్యవధిలో ప్రయోగించడాన్ని యమకాలంకారము అంటారు. లేమ్మ ధనుచులు గెలవగా లేమ్మ. లేమ్మ అనేది ఫస్ట్ వచ్చింది, వాక్యంలో ఫస్ట్ వచ్చింది, లాస్ట్ వస్తుంది. దాన్నే యమకాలంకారము అంటారు. యుక్త పదగచ్చ అలంకారం. యుక్త పదగచ్చ అలంకారం అంటే ఒక పద్యం కానీ ఒక వాక్యం కానీ దేంతో పూర్తవుతుందో దాంతోనే మళ్ళీ వాక్యం మొదలవుతుంది. దాన్నే యుక్త పదగచ్చ అలంకారము అంటారు. యుక్త పదగచ్చ అలంకారము అంటారు. రదన మసగజ రదన నీ భక్తి కీర్తి రజ నరసింహ. వాక్యం చివర ఏదైతే ఎండ్ అవుతుందో మళ్ళీ దాంతోనే ఇంకో వాక్యం స్టార్ట్ అవుతుంది. దాన్నే యుక్త పదగచ్చ అలంకారము అంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ. ఐ am clarify your doubts.